ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతి నియోజకవర్గ సన్నాహక సమావేశంలో చలో పిఠాపురం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 11 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఇటీవల సాధారణ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రైట్ సాధించి రికార్డు నెలకొల్పడంలో పార్టీ చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమే కారణమని ఆయన తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి జన సైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరుగు జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భముగా తిరుపతి జిల్లా నుంచి 7 నియోజకవర్గాలలో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో చర్చించి పోస్టర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది. వారందరూ కూడా రేపు 14వ తారీఖు పిఠాపురంకు వెళ్ళడానికి సమాయత్తం అయ్యారు. 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 మంది జన సైనికులు, వీర మహిళలు తక్కువ లేకుండా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 300 మంది దాదాపు తిరుపతి మన పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో 2500 మందికి తగ్గకుండా వెళ్ళాలని చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇంకా 4 రోజులు సమయం ఉంది కాబట్టి ఈరోజు మరొకసారి గుర్తు చేసి ఈరోజు కూడా ఏ నియోజకవర్గం నుంచి పోయే వాళ్ళు అక్కడ నుంచి ఈ పోస్టర్లు ఆవిష్కరించి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం నుంచి 13వ తారీఖు బయలుదేరి 14వ తారీఖు ఉదయం ఈ నెల మార్చి నెల 14వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా పిఠాపురం చేరుకోవాలనేసి కూడా జన సైనికుల్ని, వీర మహిళల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ 11 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ ఆవిర్భవించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇబ్బందులను అధిగమించి 2019లో ఒకే ఒక్క సీటుతో గెలిచి వెనక్కి తిరిగి చూడకుండా మన పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి 2024లో ఎన్డీఏతో జతకట్టి 21 మంది ఎమ్మెల్యేలని, 2 ఎంపీలని 100% ఎవరినైతే ఎమ్మెల్యేగా నిలబెట్టారో 21 మందిని, అదేవిధంగా ఎవరైతే ఎంపీలుగా 2 నిలబెట్టారో మొత్తం 2 ఎంపీలని 100% విజయం సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ 8 నెలల కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పంచాయతీరాజ్ మంత్రిగా ఎప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో చేయలేని పనులన్నీ ఈ 6 నెలల కాలం 8 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించాడు. ఒకేసారి 4300 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేశారు. అంతేకాకుండా 4300 కోట్ల రూపాయలు గ్రామ సభలకు విడుదల చేసి, పంచాయతీలకు విడుదల చేసి, పంచాయతీ సర్పంచులకు అధికారాలు ఇచ్చి, పంచాయతీరాజ్ ఉద్యోగులకు అధికారాలు ఇచ్చి, ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో, కాలువలు లేవో అవన్నిటిని వేయించి పూర్తి చేయించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లుగా ఈరోజు నిర్మాణను ఈ 9 నెలల కాలంలో జరగడం జరిగింది. ఇంకా నేషనల్ హైవే నుంచి, స్టేట్ హైవే నుంచి, ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి, సెంట్రల్ నిధుల నుంచి అనేక ఫండ్స్ తీసుకొచ్చి ఇటు సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క ప్రక్షాళన చేసుకుంటూ ఒక పక్క ఐటీ కారిడారు, ఒక పక్క ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపడుతున్నాడు. అహర్నిశలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మోదీజీ సహకారం
తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలపాలని అహర్నిశలు కష్టపడి చేస్తున్నారు. అది తెలియజేస్తున్నా. ఈ జనసేన పార్టీ యొక్క జన సైనికులకు, వీర మహిళలకు పిఠాపురం సభలో దిశ తెలియజేసేదానికి మన పవన్ కళ్యాణ్ గారు సమాయత్తమయ్యారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పిఠాపురం సభకు తిరుపతి పార్లమెంట్ నుంచి, ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం.